నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మ సందేహాల గురించి మాట్లాడుకుంటే అనేక మందిలో అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి. నిత్యం మనం చేసే పనుల్లోనే ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం మా సుష్మా. గురువు గారు, నిత్యం మన జీవితంలో అయితే చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా ప్రతి దాంట్లోనే ఏదో ఒక సందేహం, ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని. అయితే మనం ముందుగా పితృదోషం గురించి మాట్లాడుకుందాం గురువు గారు. పితృదోషం అంటే ఏంటి? పితృదోషాన్ని ఎలా పోగొట్టాలి? పితృదోషం అంటే మనకి బ్రతికున్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి మనం తిండి పెట్టాం. తర్వాత ఫారిన్ కంట్రీస్లో పిల్లలు వెళ్తారు, డబ్బులు ఇస్తున్నాం కదా అని చెప్పేసి వీళ్ళని చూడకుండా ఓల్డేజ్ హోమ్స్లో వేసేస్తున్నారు ఇప్పుడు. తర్వాత పాపం అనుకోకుండా తండ్రి చనిపోతాడు. కొంతమందిలో చనిపోతే నేను చూసిన ఒక వ్యక్తిలో టికెట్లు దొరకడం లేదని, ఎక్కువ రేట్లు అని చెప్పి తల్లిని ఓదార్చడానికి, చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిని ఓదార్చడానికి 8 నెలల దాకా రాలేదు. అప్పుడు మేమంతా తిట్టినప్పుడు వచ్చాడు. మరి ఇలాంటివి చేస్తే పితృదోషం రాదా? అసలు పితృదోషం అంటే ఏంటంటే, జాతకంలో రవి కేతువుతో కలిసిన, రవి రాహుతో కలిసిన, ఇలా కొన్ని కాంబినేషన్స్ వల్ల ఈ పితృదోషం అనేది ఏర్పడుతుంది. ఈ పితృదోషం అంటే ఏంటంటే, మన పూర్వీకుల్లో ఎవరైనా కావచ్చు, వాళ్ళు మన తాతలు ముత్తాతలు, తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ, వాళ్ళు ఆకస్మికంగా ఏ యాక్సిడెంట్లో మరణించడం కానీ, లేదా న్యాచురల్ డెత్స్ అయినా కూడా వాళ్ళకి కర్మకాండ జరిపించట్లేదు అనుకో, వాళ్ళకి శ్రాద్ధ కర్మలు జరిపించట్లేదు, తర్పణాలు వదలడం లేదు, చనిపోయిన తర్వాత శవాలకి కాష్టానికి ఇవంతా కాల్చడం కానీ పోడ్చడం కానీ చేయకుండా అనాథ శవంలా వదిలేసిన, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పితృశాపంగా మారుతుంది. ఇది ఆత్మ, ఇప్పుడు మనకున్నటువంటి స్థూల శరీరం, ఇది లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. మరణించిన తర్వాత ఈ సూక్ష్మ శరీరము పితృలోకానికి వెళుతుంది. ఆ పితృలోకం వెళ్ళిన తర్వాత వీడికి నేను ఇంత చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి సెటిల్ చేస్తే మమ్మల్ని చూడలేదు అని అక్కడ వాళ్ళు శపిస్తారు. అప్పుడు నువ్వు క్వశ్చన్ అడగొచ్చు నన్ను, ఏమనంటే, ఏమండి మరి వాళ్ళ బిడ్డలే కదా, వాళ్ళ మనవాళ్లే కదా, వాళ్ళ పక్షపాతం ఉంటుంది కదా, తప్పులు చేసినా క్షమిస్తారు కదా భూలోకంలో ఉన్నప్పుడు, మరి అలాగే పోన్లేని చూసి చూడనట్టు ఎందుకు వదిలేరండి అని అడగొచ్చు. పితృదేవతలకి పక్షపాతం ఉండదు, నిష్పక్షపాతంగా చెప్పిస్తారు వాళ్ళు. అండ్ దే విల్ జడ్జ్ ద థింగ్స్ వెరీ పర్ఫెక్ట్లీ, వెరీ అక్యురేట్లీ అండ్ వెరీ ప్రెసైజ్లీ. అయితే దేవతలకైనా కోపం వాళ్ళు క్షమిస్తారేమో, కానీ పితృదేవతలు మాత్రం చాలా స్ట్రిక్ట్ అనమాట. అందువల్లనే ఏమవుతుందంటే దేవతలు కూడా భయపడతారు పితృదేవతలను చూసి. వాళ్ళు దేవతలకు పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృదేవతల యొక్క కర్మకాండలు ఇవన్నీ కూడా చేయకుండా కనుక వదిలేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు శపిస్తారు. వాళ్ళు దేవతలు పితృదేవతలు ఇద్దరు ఉన్నప్పుడు, ఏ విధంగా అయితే గురువు దేవుడు ఇద్దరు ఉన్నప్పుడు, కబీర్ దాస్ ఏం చెప్తాడంటే, భగవంతుడికి దండం పెట్టకుండా ముందు గురువుకి పెట్టాలి, అంతేకాని డైరెక్ట్ దేవుడు ఉన్నాడు కదా అని ఫస్ట్ దేవుడికి పెట్టకూడదు. గురువు కంట ప్రాధాన్యత ఉంది. అలాగే పితృదేవతలకి, దేవతలు పక్కపక్కన ఉన్నప్పుడు ఫస్ట్ పితృదేవతలకు పూజ చేసిన తర్వాతే దేవతారాధన చేయాలి. ఇది నియమం అన్నమాట. అందువలన ఎందుకని అంటే, దేవుడికి అనేవాడు నిరంజనుడు, నిరాసక్తుడు. ఆయన ఏ పక్షపాతం ఉండదు, ఎవరి మీద పక్షపాతం ఉండదు. అర్జునుడి మీద పక్షపాతం ఉందని కృష్ణుడు మనం అనుకుంటాం. ఆయన అందరినీ సమానంగానే చూశాడు. కర్ణుడికి సమానమైన అవకాశం ఇచ్చాడు, ధర్మం వైపు రా అన్నాడు, ఆయన రాలేదు, దుర్యోధనుడినే పట్టుకున్నాడు. భీష్ముడిని రమ్మన్నాడు, లేదు నా తాతలు, నా మనవళ్ళు, నా వంశము, నా హస్తినాపురము, నా రాజ్యము, నా కళ అని ఆయన దాన్ని పట్టుకున్నాడు. రానాయన ద్రోణాచార్య ఇటు వచ్చేసే అన్నాడు. ద్రోణాచార్యుడు ఏమన్నాడు, రాజధర్మానికి నేను ద్రోహం చేయను అనుకున్నాడు. కానీ భగవంతుడిని మాట ఎదిరించడం అనేటటువంటిది అసలైన ధర్మం, ధర్మానికి వ్యతిరేకత అన్న సూక్ష్మ జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఈ ఏమవుతుందంటే, అదే ఛాన్స్ అర్జునుడికి ఇచ్చినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, మేము నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా మేము నీ వైపే ఉంటాం, ధర్మం వైపే ఉంటాం అన్నారు పాండవులు. అందుకని కృష్ణుడికి పాండవ పక్షపాతి అయ్యాడు. వాస్తవానికి ధర్మపక్షపాతి. అదే ధర్మం కౌరవులు కనుక చేస్తుంటే
కృష్ణుడు వాళ్ళ పక్షమే ఉండేవాడు. ఆ విధంగా ఈ యొక్క పితృదేవతలు ఏం చేస్తారంటే అట్లీస్ట్ అయిందేదో అయిపోయింది, కనీసం ఇప్పుడైనా సరే ఈ యొక్క శ్రాద్ధకర్మలు ఇవన్నీ కూడా చేసి అమావాస్యకి స్వయంపాకం కూడా అంటే వాళ్ళు చెప్పిన ఏంటంటే పేదవాళ్ళకి చేయడమని, పేద పూజారులకి చేయడమని. ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందంటే ఈ పంతులు గారిని వీళ్ళది కూడా తప్పు అని అనలేము జనాలది. ఈ పంతులు గారులు కూడా ప్యాకేజీలు వచ్చేసినాయి ఇప్పుడు అన్నిటికి వచ్చినట్టు. శవం చచ్చిపోయిన దగ్గర నుంచి 11 రోజులు ప్యాకేజ్, వస్తువులు మీరేం తెచ్చుకోకర్లేదు, 2 lakhs ఇచ్చేసేయండి చాలు, గూగుల్ పే కొట్టేయండి. తర్వాత కృష్ణానది ఒడ్డున ఒక పంతులు గారు ఉన్నారండి, ఫారెన్లో రికమెండేషన్ అనమాట. అంటే ఈ 11 రోజులు స్వయంగా వచ్చి తండ్రి చావుకి కొడుకు దగ్గర ఉండి ఆ ఊరు దాటకుండా ఆ గ్రామంలో ఉండి జరిపించి వేరే ఊరు వెళ్లకుండా, ఇలా మనకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాల్లో మనకు పెద్దలు చెప్పినటువంటి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అతిక్రమించేసి వీళ్ళు మేము డబ్బులు కొట్టేస్తాం మీరు చేసేయండి అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారో తెలీదు, ఏం చేయరో తెలీదు. అన్నదానాలతో సహా ప్యాకేజీ అన్నాలు కూడా పెట్టేలాగా లాస్ట్ రోజున ఈ ప్యాకేజీలకు భయపడి డబ్బు ఉన్న వాళ్ళంటే ఓకే, డబ్బు లేని వాళ్ళు అమ్మో ఈ పంతులంతా 2 లక్షలు అడుగుతున్నారు మేము ఎక్కడ చేస్తామని భయపడి వీళ్ళు ఏం చేస్తున్నారు, పితృకార్యాలు శ్రాద్ధకర్మలు చేయడం మానేస్తున్నారు. దీనికి ఆల్టర్నేటివ్ ఏం చెప్పారంటే అట్లీస్ట్ ఈ కర్మకాండలు ఈ పంతులకు భయపడి ఇవన్నీ మీరు చేయనవసరం లేదు, స్వయం పాకం మీ పుత్రదేవతలను గుర్తుపెట్టుకొని పేదవాళ్ళకి దానం చేయండి లేదా పేదవాళ్ళకి అన్నదానం చేయండి, ఖచ్చితంగా పితృ దోషం అయిపోతుంది. అలాగే మనకి పితృదోషమే కాదనమాట, మనం స్వపిండం అని ఒకటి ఉంటుంది. గయలో కాశీ దగ్గర ఉన్నటువంటి గయ దగ్గర పితృకర్మలన్నీ కూడా చేసి వస్తాం. నేను చాలామందిని 20 times నేను తీసుకువెళ్ళాను. ఇది కాశీకి వెళ్ళినప్పుడు గయకు కూడా వెళ్తాం. అక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే మన పిండం మనమే పెట్టేసుకోవచ్చు, రేపు మన పిల్లలు మనకు పెడతారో పెట్టరో అని చెప్పేసి మన పిండానికి వాళ్ళ డబ్బులు 250 ఎంతో అప్పుడు తీసుకునేవారు. ఇప్పుడు ప్యాకేజీలు వచ్చినాయి కదా, ఎంతో కొంత ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన పిండం మనకే పెట్టేస్తారు. అంటే ఇంక పిండం ఎవరు పెట్టిన ఆడపిల్లల తండ్రులు ఉంటారు, వాళ్ళకి మగపిల్లలు ఉండరు, సో అటువంటి వాళ్ళు పెట్టిన అవసరం లేదు, ఎవరు అవసరం లేకుండా ఇలాగా అడ్వాన్స్ అయిపోయిందనమాట. ఈ స్పెషలైజేషన్స్, డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఎలాగైతే మెడిసిన్లో ఇంజనీరింగ్లో వచ్చేసినాయో ఆ విధంగా ఈ పిండాల పెట్టే కార్యక్రమాల్లో సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చేసింది. మీరు డబ్బులు గూగుల్ పే కొట్టేయండి వేసేస్తాం, మేము చేసేస్తాం, స్వపిండం పెట్టేసుకోండి మీకు మీరే. ఒక్కసారి గయలో పెట్టిన పిండం పెట్టిన తర్వాత మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా నీకు విచిత్రం, పితృదోషాలు ఎందుకు రావు? వస్తాయి. ఎలా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి కొడుకు తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు పాపం ఇండియాలో ఉన్న కొడుకు ఒకడు నిరుద్యోగం ఉంటాడు, వీడంతా కార్యక్రమం అంతా చేయొచ్చు కదా, చేయడు. ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు కూడా షేర్ ఇవ్వాలి. అలాగే చనిపోయిన తర్వాత మనకైనా సరే బాడీకి వాల్యూ ఉండదు, కాళ్ళకి చెప్పులైనా సరే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పులు వేసుకొని వెళ్తుంటే దారిలో వర్షం వస్తుంది అనుకో, సార్ కొంచెం నా చెప్పులు తడిచిపోతున్నాయి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి అంటే మూలకు పెట్టుకోమంటారు. అదే శవాన్ని తీసుకెళ్తుంటే కొంచెం వర్షంలో తడుస్తుంది కొంచెం పెట్టుకుంటామండి అంటే ఎవ్వరూ పెట్టనివ్వరు. అందుకని ఈ మానవ శరీరానికి విలువ లేదు జీవం ఉన్నంత వరకే. ఆ సూక్ష్మ రహస్యం తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చనిపోయిన శవమే కదా, దీనికి ఇంకా కర్మకాండ కాష్టం ఇవన్నీ ఎందుకు, దీనికోసం 1 lakh 2 lakhs ఖర్చు పెట్టడం ఎందుకు, మనం ఒక సింపుల్గా ఒక 5,000 10,000 అయిపోవాలా అంటే పంతులతో దెబ్బలాడినటువంటి సంఘటనలు నేను చూశాను. ఈ పంతులు కూడా అలాగే అంతే ఇదిగా వాళ్ళు డబ్బులే మెయిన్గా అన్నట్టు అడుగుతున్నారు. కాబట్టి ఈ పితృదోషాలు ఎందుకోసం వస్తాయి అన్నమాట, పితృలోకం నుంచి వాళ్ళు అందుకని శపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళని శాంతపరుచుకున్నట్లయితే మనిషి యొక్క అభివృద్ధి అంటే ఈ శాప ప్రభావం వల్ల ఉద్యోగం చేస్తున్నవాడు కొత్తగా ఉద్యోగం ఎదుగుదల ఉండదు, జీవితంలో పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైనా పెటాకులు అవుతాయి, విడాకులు డైవర్సులు, తర్వాత పిల్లలు పుట్టరు, ఇలా రకరకాల అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ అవ్వడము. ఇంకా ఇది అది అని లేదు, ఎంత ఉన్నత స్థితిలో పెళ్లి కూతురు చేస్తున్నా అమ్మాయికి పెళ్లి కుదరకపోవడము, ఇలా రకరకాల సమస్యలు అనమాట. దీనికి విరుగుడు ఒక్కటే, పేదవాళ్ళకి అన్నదానం చేయడం, పేదవాళ్ళకి సహాయం చేయడం, పేదవాళ్ళని గౌరవించడం. సరే గురువుగారు, ఇక మీరు ఇందాక మాట్లాడుతూ పితృదోషం మనం ఆ ప్రశ్నలో పితృదేవతలకు దేవుడి కన్నా ముందుగా నమస్కారం చేసుకోవాలి అని చెప్పారు, అలాగే గురువుకి కూడా ముందుగా నమస్కారం చేయాలని. ఇప్పుడు మనం దేవుడి పటాలు పెట్టుకునే దేవుడి మందిరంలో పితృదేవతల ఫోటోలు కానీ ఇలా పెట్టుకోవచ్చా మనం? వండర్ఫుల్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే
గురువు దేవుడు ఇద్దరిని ఎందుకు పక్క పక్కనుంటే ఫస్ట్ గురువుని చూడమన్నారంటే దేవుడు అనేవాడికి పక్షపాతం ఉండదు. ఆయన ఏంటంటే ఎవరైనా ఒకటే, తప్పు అన్నా చేసుకో, ఒప్పు అన్నా చేసుకో, మంచి పనులు చేసుకో, ఏదైనా చేసుకో, నీ కర్మ నిన్ను వెంటాడుతుందని ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్కి ఆయన కూడా కట్టుబడి ఉన్నాడు. కాబట్టి తప్పు చేసిన వాడికి నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పడు. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది అనుకో మన పైన, మనం అనుకున్న పనులు అవడం లేదు, మనకు అన్ని అరిష్టాలు కలుగుతున్నాయి, అప్పుడు గురువు ఉంటాడు, అరే నువ్వు ఇలా చేయడం వల్ల నీకు దేవుడికి కోపం వచ్చింది కాబట్టి నువ్వు అట్లా చేయకు, ఇట్లా చెయ్యని మార్గం చెబుతాడు. అదే గురువుకే కోపం వచ్చిందనుకో, దేవుడు ఎలాగో పట్టించుకోడు, మార్గాలు చెప్పడేవాడికి మనకి సలహాలు ఇవ్వడు. కాబట్టి గురువుకు కోపం వస్తే మనకిక చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి గురువుకు దండం పెట్టమన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు అడిగింది ఏంటంటే పితృదేవతల ఫోటోలు పక్కన పెట్టొచ్చా అన్నో. పెట్టకూడదు. వాళ్ళని సపరేట్గా పెట్టుకోవచ్చు, వాళ్ళని సపరేట్గా వేరే చోట పెట్టాలి. ఎందుకనంటే పితృదేవతలు, పితృలోకం వేరు, దేవలోకం వేరు. ఇప్పుడు నువ్వు అడిగిన ఇంకొక క్వశ్చన్లో ఏంటంటే ఇప్పుడున్న బాబాలు, స్వామీజీలు, చోటా చోటా గురువులు, మాకు మేమే జగద్గురువులం, మాకు మేమే పీఠాధిపతులం. ఇదివరకు శంకరాచార్యుల వారి పీఠం ఒకటే ఉండేది, శృంగేరి. వీళ్ళే పీఠాలు, ఫలానా పీఠం శంకరాచార్యులు, కదిలే దైవాలని వీళ్ళ శిష్యులు ఇస్తుంటే ఆహా ఓహో అని పెట్టేసుకుంటున్నారు, వీళ్ళ ఫోటోలు పెడుతున్నారు దేవుడి పక్కన. ఎన్నడూ పెట్టకూడదు, ఇది పెద్ద అపరాధం. ఎందుకంటే మలమూత్ర విసర్జన చేస్తున్నటువంటి వాళ్ళ ఫోటో, వాళ్ళు బ్రతుకున్నారు కదా, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా ఎక్కడో, అటువంటి వాళ్ళ ఫోటో దైవం దగ్గర పెట్టకూడదు. సో గురువుల ఫోటోలు కూడా పెట్టకూడదు. గురువులు ఎవర్రా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు జగద్గురువులు. శ్రీకృష్ణుడు ఫ్రీగా మనకి భగవద్గీతను అందించాడు, అర్జునుడిని వంకగా పెట్టే సమస్త మానవాళికి. తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినటువంటి గురుదేవుడు దత్తాత్రేయుల వారు. ఆ తర్వాత శివుడే సాక్షాత్తు ఆయన మనకి దక్షిణామూర్తిగా. వీళ్ళనే జగద్గురువులు అనాలా, వీళ్ళ ఫోటోలు మనం పెట్టుకోవాలి అంతే. ఇక పితృదేవతల ఫోటోలు పెట్టుకోవాలనుకుంటే దాని చోట వేరే చోట ఒక అల్మార్లోనో క్రిందో ఎక్కడో పెట్టుకొని పితృదేవతలకి చాలామంది పూజలు చేస్తుంటారు. స్ట్రిక్ట్గా ప్రొహిబిటెడ్. పితృదేవతలు దేవుడి పక్కన పెట్టకూడదు. అంటే ఆ పితృలోకంలో ఏంటంటే అది కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేవతలు అంటే ఏంటి, ఎనర్జీ. ఇప్పుడు కరెంట్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరెంటు డెడ్ కరెంట్. ఇది దేవుడు అంటే లైవ్ కరెంట్, దానికి లైఫ్ ఉంటుందన్నమాట. సో దేవుడికి అవసరమైతే నీ రూపంలో రావచ్చు, నా రూపంలో రావచ్చు, కృష్ణుడిగా వచ్చాడు, రాముడిగా వచ్చాడు, ఆదిశంకరులుగా వచ్చాడు, రకరకాలుగా వచ్చారు. కానీ పితృదేవతలు ఎలా ఉంటారంటే ఆ పితృదేవతల లోకం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడు, మన తాత చచ్చిపోయాడు, చచ్చిపోయిన ఆత్మ అక్కడ ఉంటుంది, ఓకే, కొంతకాలం ఉంటుందన్నారు. తర్వాత ఇక్కడ ఏం చెప్పాడు భగవద్గీతలో, పునరపి శంకరాచార్యుల వారు ఏం చెప్పారు, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జఠరే జననీ శయనం. అంటే మళ్ళీ పుడతాడు, మళ్ళీ చేస్తాడు. పుట్టిన ప్రతి ఒక్కడు, చనిపోయిన ప్రతి ఒక్కడు మళ్ళీ తల్లి కడుపున పుడతాడు. సాక్షాత్ శివుడు చెప్పాడు ఇది, జగద్గురు ఆదిశంకరుడు. అలాగే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడు చావక తప్పదు, మళ్ళీ చచ్చిపోయినవాడు పుట్టక తప్పదు అన్నాడు. మరి అటువంటిప్పుడు మన తాత పితృలోకంలో ఉన్నప్పుడు వెంటనే ఇమ్మీడియట్ పుట్టేయాలి కదా, పుట్టేస్తే అక్కడ ఆత్మ ఖాళీ అయిపోవాలి కదా, పితృలోకంలో ఉండకూడదు కదా. ఇలాంటి సందేహాలు చాలామందికి రావచ్చు. అక్కడ మనము కెమిస్ట్రీలో మనకి అయానిక బంధం అని మనం ఇంటర్మీడియట్లో చదువుతాం. కెమిస్ట్రీలో కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని చదువుతాం. అంటే ఒక ఎలిమెంట్, ఒక మూలకము ఇంకొక మూలక, నీ దగ్గర 6 చాక్లెట్లు ఉన్నాయి, నా దగ్గర 8 ఉన్నాయి. మన ఇద్దరిది సమానం అవ్వాలంటే నేను నీకు ఒకటి ఫ్రీగా ఇచ్చేసాను అనుకో, డొనేషన్ చేస్తే నీకు 7 నాకు 7, అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. దిస్ ఇస్ కాల్డ్ అయానిక్ బాండ్. కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే నీ దగ్గర 6 ఉన్నాయి, నా దగ్గర 8 ఉన్నాయి. నేను ఒక పెయిర్ని ఇచ్చాను, దాన్ని షేర్ చేసుకుంటాం నువ్వు, అప్పుడు నీకు 7 నాకు 7 చూపిస్తోంది. కానీ నేను నీకు ఇవ్వను, అవసరమైనప్పుడు నీకు ఇస్తాను, మళ్ళీ అవసరమైనప్పుడు నేను తీసేసుకుంటాను. మళ్ళీ నీ దగ్గర 6 ఉంటాయి, నా దగ్గర 8 ఉంటాయి. మనం ఒక పోటీకి వెళ్తున్నప్పుడు 7 మార్కులు రావాలి అన్నప్పుడు టీం లాగా, ఒక టీం వర్క్ లాగా మన ఇద్దరం వెళ్తాం. నా దగ్గర 7 ఉన్నాయి, నా టీంకి నీకు తనకి 7 ఉన్నాయి, నాకు 7 ఉన్నాయి. 6 మార్కులు తను, నా 8 మార్కులు నేను షేర్ చేసుకుంటాం. అదే వేరే మామూలుగా అయితే అయానిక బంధంలో ఒకటి ఇచ్చేస్తాను నీకు పర్మనెంట్ 7 ఉంటాయి, నాకు 7, నా దగ్గర 7 ఉంటాయి. కానీ ఇక్కడ గొప్ప ఇదేంటంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లో నీ దగ్గర 6 ఉంటాయి, నా దగ్గర 8 ఉంటాయి. ఎవరి కర్మలు వాళ్ళకే. మళ్ళీ అవసరమైనప్పుడు కర్మల్ని షేర్ చేసుకొని నేను అప్లిఫ్ట్ చేస్తాం. ఇది పితృదేవతల సూత్రం.
పితృదేవతలు ఏంటారంటే అక్కడికి వెళ్ళినా అక్కడ ఆ పితృదేవతలుగా ఉన్న ఆత్మ మళ్ళీ పుడుతుంది, మళ్ళీ ఇదే ఆత్మ అక్కడ ఉంటుంది. అదమ్మా. ఓకే గురువు గారు, అసలు పితృదేవతల గురించి అలాగే చాలా చక్కగా అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటి విషయాలని తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.